పోషించిన ప్రతి పాత్రకు ప్రాణదానం చేస్తూ హాస్యాన్ని పండించడం పద్మనాభం ప్రత్యేకత. భార్యాభర్తలు చిత్రం టాప్ కమేడియన్ గా నిలబెడితే ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, పూలరంగుడు ఆ పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేశాయి. కేవలం హాస్యానే కాదు, తన నటనతో కన్నీళ్లు తెప్పించడం పద్మనాభానికి సాధ్యం కాని విద్య చెప్పండి. చాలా ఉంది, ఇంటే ఎంతో ఉంది, చెబుతాయిను కోరా వెంకటస్వామి, చెబుతాయిను కోరా వెంకటస్వామి. సీతం మోరిని యముడు అరే లంకకు ఎత్తుకుపోతే కర్ణుడు వచ్చాడంట, కుంభకర్ణుని తన్నాడంట, కర్ణుడు వచ్చాడంట, కుంభకర్ణుని తన్నాడంట. కిట్టయ్య శూర్పణగా ముక్కు చెవులు కోసేస్తే హనుమంతుడితో చెప్పి బేరుమందంట. 1964లో పద్మనాభం నిర్మాతగా మారి ఎన్టీఆర్, సావిత్రి జంటతో దేవతా సినిమా రూపొందించి ఘన విజయం సాధించారు. పొట్టు ప్లీడరు, శ్రీ 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 మర్యాద రామన్న సినిమాలు నిర్మించి హీరోగా నటించారు. 1968లో సొంత బ్యానర్ పైనే శ్రీరామకథ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 1970లో వాణిశ్రీ నాయికగా ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన కవియత్రి మొల్ల సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది పురస్కారం లభించింది. నీకు కావాల్సింది ఏనుగేగా? అవును మహారాజ్, ఆ కుండలో ఉండదే తీసుకో. ఏమండి, ఇంత కుండలో అంత హేయాన్గా ఉందంటే హేయాన్గా ఉండా సాయిబా, తీసుకో. మళ్ళీ అదే టమాటా చెప్తా చూడండి. ఇందులో కుండలో ఏనుగు ఉన్నది హేయాన్గా. దీనికి మర్యాద రామన్న బిరుదు ఎవరు ఇచ్చినారు? అందులో తీసుకో. నిన్న మళ్ళీ ఎక్కడ ఉంది? సంపాదించినదంతా దాన ధర్మాలకు వెచ్చించిన పద్మనాభం చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపారు. ఆయన అవస్థ గమనించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇల్లు కట్టించి ఇచ్చారు. తన రెండో ఇన్నింగ్స్ లో పద్మనాభం చక్రం, భద్ర వంటి సినిమాల్లో నటించి ఈ వయసులోనూ కడుపుబ్బా నవ్వించారు. అంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నమస్కారం తాతయ్య. నమస్తే. నీ ఎంగేజ్మెంట్ ఎప్పుడే? నా బాయ్ ఫ్రెండ్ ఓకే అనాలిగా. హాయ్ గ్రాండ్ పా. హలో గ్రాండ్ పా. ఏంటి గ్రాండ్ పా ఇది? భద్రా ఉంటే బ్యాచిలర్ పార్టీలా ఉండేది, ఇప్పుడు చూడు ఆడాళ్ల పేరెంట్ అలా డ్రైగా ఉంది. నా ఫీలింగ్ కూడా అదే పాప. అవునే, వాళ్ళు లేకపోతే. పద్మనాభం 400కు పైగా సినిమాల్లో నటించి 4 తరాలకు సరిపడా నవ్వులు పువ్వులు పూయించారు. 10 మందిని కడుపుబ్బా నవ్వించేందుకు హాస్య నటుడు 100 సార్లైనా చావాలని ఎప్పుడూ చెబుతుండే ఆయన మద్రాసులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన మన ముందు లేకపోయినా హాస్య పాత్రల రూపంలో కలకాలం అశేష ప్రేక్షకుల గుండెల్లో కొలువై ఉంటారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.